సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకోసం మంచి కంటెంట్ ఎప్పుడు తెస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఈరోజు మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్. మేము మార్కెట్ గురించి కూడా మాట్లాడదాం. మిగతాది మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండండి, ఎస్పెషల్లీ ఇన్ టెలిగ్రామ్స్. సో 700014456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఏది స్కామ్ ఏది రియల్ అకౌంటో తెలుస్తుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా 700014456759 ఇది నా నెంబర్. ఇది ఒకటే మా నెంబరు. సో స్కామ్స్ కి గురై డబ్బులు అయితే ఎవరికి పడితే వాళ్ళకి పే చేయొద్దు, దయచేసి జాగ్రత్త పడండి. ఓకే, నెక్స్ట్ మనకి నార్మల్ ప్రీవియస్ వీడియోలో కింద నార్మల్ కామెంట్స్ చదువుతుంటే తెలుగులో ఒక ఆయన పెట్టారు, అంటే లైక్ నీ పేరు మీద ఎవరు స్కాములు చేయట్లేదు. నేను నార్మల్గా అప్పుడప్పుడు కామెంట్స్ చదువుతుంటాను అప్పుడప్పుడు. సో మీ పేరు మీద ఎవరికి స్కాములు చేయట్లేదు, సో ప్రతి వీడియోలో చెప్పకోండి. వీళ్ళు ఎవరంటే వీళ్ళే మేము స్కామర్లు, వీళ్ళే అసలైన. ఎందుకంటే నేను ప్రతి వీడియోలోనే నా నెంబర్ చెప్పేస్తున్నాను కదా, సో ఇప్పుడు అది స్కామ్ చేయడం అవ్వట్లేదు. స్కామ్ అవుతున్నాయా లేవా అని టెలిగ్రామ్ లో మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు టెలిగ్రామ్ లోకి వెళ్ళి తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని కొట్టండి, ఎన్ని ఫేక్ ఛానల్స్ వస్తే చూడండి. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ అని చెప్పి అప్పటికి ఎన్నిసార్లు ఛానల్ నేను మార్చానో. సో స్కామ్ జరిగినోడికి స్కామ్ అయినోడికి స్కామ్ తెలుస్తుంది, అరే నేను స్కామ్ అయిపోయాను ఆయన పేరు మీద అని. సో నేను అవేర్నెస్ ఇవ్వడంలో తప్పులేదు కదా అది. సో ప్రతి వీడియోలో ప్రతిసారి కొత్తగా ఎవరొకరు చూస్తూనే ఉంటారు. సో నా బాధ్యత చెప్పడం, ఎవరు అనవసరంగా ఎవరికి పడితే స్కామర్కి డబ్బులు పోకుండా చెప్పడం నా బాధ్యత, నేను చెప్తాను. సో అది నచ్చితే ఓకే, నచ్చలేను కామెంట్ ఎలాగైనా పెట్టుకుంటారు, అది నాకు ఫరక్ పడదు. బట్ చెప్పడం నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. ఓకే, సో మార్కెట్ చూద్దాం. ఎఫ్ఐఎస్ కంటిన్యూ ప్రీవియస్ డే సెల్లింగ్. నేను చెప్పాను కదా ఒక బయింగ్ జరిగిందని. సో ఇక్కడ చూస్తే 19th ఒక బయింగ్ ఎఫ్ఐఎస్ అండ్ 22. సో 22 అంటే మొన్న ఫ్రైడే పూట జరిగిన బయింగ్ ఇది 3 crores. ఆ రోజు కూడా ఒక క్యాష్ మార్కెట్ లో సెల్లింగ్ జరిగింది. ఎఫ్ఐఎస్ ఇప్పుడు బై చేయడం స్టార్ట్ చేశారా సార్ అంటే కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎఫ్ఐఎస్ ఆల్రెడీ ప్రీవియస్ కూడా నవంబర్ మంత్లీ అక్కడక్కడ బయింగ్ వచ్చింది వరుసగా. సో అది బయింగ్ కాదు, మెయిన్ ఇక్కడ క్యాష్ మార్కెట్ లో బయింగ్, ఇక్కడ సెల్లింగ్ ఆగి బయింగ్ వస్తే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బయింగ్ వస్తుంది అని మనం కూర్చోవచ్చు అనమాట. ఓకే, ప్రెసెంట్ అయితే ఇదే, ప్రెసెంట్ ఒక స్మాల్ బయింగ్ అయితే చిన్నది కనబడుతుంది. 1 day టైం ఫ్రేమ్ లోకి రండి. మార్కెట్ ఏం చేస్తుంది, హ్యూజ్ గ్యాప్ అప్ బాగానే ఉంది, సూపర్. కాకపోతే ఇక్కడ పాయింట్ బాధ ఏంటంటే, ఎక్కడైతే మార్కెట్ ప్రీవియస్ వర్స్ట్ గా బాగా జోన్ లో బిహేవ్ చేసిందో ఆ జోన్ దాటి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది ఈరోజు. ఇటు చూసారా, ఈ టాప్ ఇక్కడ మార్కెట్ అబ్జర్వ్ చేయండి, కింద ఇది సపోర్ట్. చాలా సార్లు ఇక్కడ మార్కెట్ వచ్చింది, టాప్ ఇక్కడ పెడుతుంది, ఇది టాప్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ టాప్, మళ్ళీ పడ్డం, మళ్ళీ టాప్, మళ్ళీ పడ్డం, ఇది టాప్. సో ప్రీవియస్ టైం ఇప్పుడు ఇక్కడ టచ్ చేసింది, మేబీ ఇది రిట్రేస్మెంట్ అయినా అయ్యి ఇలా రావచ్చు, లేదంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు అని అనుకున్నాం. ఓకే, ఈ రెండు ఇక్కడ నుంచి ఇలా స్లోగా వెళ్తే బాగుండు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నుంచి వీళ్ళందరినీ మార్కెట్ తినేసి మళ్ళీ వచ్చి పైకి వెళ్తుంది అని అనుకోవడానికి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. ఈ గ్యాప్ అప్ వల్ల పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, ఎప్పటికైనా ఈ గ్యాప్ అనేది ఫిల్ అవ్వాలి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ పైకి వెళ్ళిపోతే ఈ గ్యాప్ అలా పెండింగ్ లో పడిపోద్ది, ఎప్పటికి చాలా రోజులు పడిపోద్ది. మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇగో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇగో ఇక్కడ కూడా ఒక గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కూడా ఫిల్ చేస్తుంది అని చెప్పాను. ఇగో ఇక్కడ ఒక స్మాల్ గ్యాప్, ఇదో గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ ఫిల్ చేయాలి, గ్యాప్ పడిపోయి ఉండిపోతుంది. పాయింట్ ఇప్పుడు రేపు మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ లో పైకి వెళ్తుందా, బట్ దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్ అండి. మార్కెట్ లో రేపు నిఫ్టీ చూసారా, ఈరోజు గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ కానీ తిరిగి బౌన్స్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ అండ్ రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్. స్టాక్స్ అంటే ఈ రోజు అనట్లేదు, రేపు ఎల్లుండి, రేపు ఆగి ఎల్లుండి నుంచి ఇట్లా మీరు ఏమైనా బాగా స్టాక్స్, చాలా వరకు స్టాక్స్ అన్ని పడిపోయి ఉన్నాయి, మీకు ఒకటి 30-40% డిస్కౌంట్ వాల్యూలో దొరుకుతున్నాయి. వీలైనంత వరకు మీ దగ్గర ఉంటే మంచి ఫండమెంటల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని కూర్చోండి. టాటా స్టాక్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, రిలయన్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ అదాని ఏ స్టాక్స్ పట్టుకోకండి, అదానివి అంటే లాంగ్ టర్మ్ కోసం చెప్తున్నాను, అదాని స్టాక్స్ ఏవి పట్టుకోకండి. టాటా స్టాక్స్ బాగా చూసుకోండి అండ్ మెటల్ స్టాక్స్ చూడండి ఈ టైంలో.
నెక్స్ట్ మెటల్ బాగా పనిచేస్తుంది. ఫార్మా ఒకటి, మెటల్, ఫార్మా, ఈవెన్ ఐటీ స్టాక్స్ మంచి. టాటా ఏ స్టాక్ అయినా పర్లేదండి. టాటా మెటల్, టాటా స్టీలు, టాటా పట్టుకోండి చాలా ఎక్కువ. వీలైనంత వరకు టాటా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి, మంచి డిస్కౌంట్ వాల్యూలో దొరికాయి కాబట్టి బాగుంటాయి. ఓకే, సో రేపు ఏంటి మార్కెట్ ఏమవ్వచ్చు? మార్కెట్ లో ఇది రెసిస్టెన్స్ నేను పైన ఆల్రెడీ పెట్టుకొని ఉంచుకున్నాను. సో నా ఫస్ట్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఇదే మార్కెట్ కి. ప్రీవియస్ ఇక్కడ 2 to 3 టైమ్స్ వచ్చి మార్కెట్ కింద పడింది. సో నేను ఇది ఒక జోన్ కింద పెట్టుకుంటున్నాను. ఓకే, ఇది నాకు ఒక రెసిస్టెన్స్ జోన్. సో ఇది ఒక రెసిస్టెన్స్ జోన్. ఓకే, డన్. దాని తర్వాత మార్కెట్ సపోర్ట్ ఏదైనా ఉంది అంటే ఇది సపోర్ట్. ఇది ఒక సపోర్ట్ అన్నమాట. ఓకే, ఈ లెవెల్ ఒక సపోర్ట్. నెక్స్ట్ ఇంకా కింద దాని కింద ఏదైనా సపోర్ట్ ఉందా అన్న అంటే ఇది ఇప్పుడు దాని కింద వచ్చే సపోర్ట్ ఏరియా, ఎందుకంటే గ్యాప్ ఫిల్ అవుతుంది. మళ్ళీ దాని కింద ఏదైనా వస్తే అప్పుడు ఇది వస్తుంది, కానీ లేకపోతే లేదు. ఓకే, ఇవి జోన్స్. నేను 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి వస్తున్నా. 1 day టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి ఇది కూడా రేపు క్రాస్ అయితే ఏంటన్న పరిస్థితి అంటే ఇక్కడ చిన్న గ్యాప్ అని చూసావా, ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది. చిన్న గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది 15 minutes టైం ఫ్రేమ్ లోకి. ఇగో ఈరోజు మార్కెట్ మార్నింగ్ చెప్పాం మార్కెట్ రేంజ్ లో ఉంటుందని. ఎందుకు? సింపుల్ రీజన్, మార్కెట్ అట్లా రేంజ్ లో బిహేవ్. ఎప్పుడైనా మార్కెట్ ట్రావెల్ చేయాల్సిందే. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఎక్కడ ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర 51,200 దగ్గర ఉన్న మార్కెట్ 52,000 దగ్గరికి, 51,000 నుంచి ఇలా 51,200 నుంచి 52,000 ఇక్కడ ఇంత ట్రావెల్ చేయాలి అంటే మార్కెట్ లో అది 1 day పట్టాలి. అలాంటిది గ్యాప్ అప్ లో ట్రావెల్ చేసింది అంటే నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ మూమెంటం ఇవ్వదు, అప్ కానీ డౌన్ కానీ సైడ్ వేస్ అయిపోద్ది. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా హ్యూజ్ గ్యాప్ అప్స్ మార్కెట్, నార్మల్లీ హ్యూజ్ గ్యాప్ అప్ మార్కెట్ సైడ్ వేస్ అయిపోతాయి. చాలా రేర్ కేసెస్ లో హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్ షార్ప్ గా పడ్డానికి చూస్తుంది. అది అన్కండిషనల్ ఈవెంట్స్ అన్నమాట. అంటే ఈవెంట్స్ వల్ల హ్యూజ్, ఇప్పుడు నార్మల్ మార్కెట్ పైకి వెళ్తుంది, బట్ ఈవెంట్ వల్ల అనుకోకుండా పెద్ద గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకో, అది పెద్ద ర్యాలీ ఇస్తుంది. ఎందుకంటే ఇది అనుకోకుండా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గర తీసుకొచ్చి పెడతారు మార్కెట్. ఇది ఈవెంట్స్ వల్ల అయ్యేది. సో ఇప్పుడు ఈవెంట్స్ వల్ల మార్కెట్ నేనైతే ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత మార్కెట్ ని గ్యాప్ అప్ లో చూసాను. చాలా రోజులు అయిపోయింది మార్కెట్ ఒక మంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి, అంటే BTST కోసం మంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. బట్ చాలా రోజుల తర్వాత ఈరోజు మార్కెట్ చాలా బాగా చూసాను అనమాట. నేను హ్యాపీ కొద్దిగా, అంటే BTSTలు వస్తాయి అని కాదు, పరంగా చూస్తే చాలా రోజుల తర్వాత మార్కెట్ మంచిగా ఒక బౌన్స్ కనబడింది నాకు. మేబీ ట్రేడ్ చేయకపోవడానికి, ట్రేడ్ ఇవ్వకపోతే మీరు అనుకోవచ్చు ట్రేడ్ ఇవ్వకపోతే ఎలా అన్నాను. ట్రేడ్ ఇవ్వకపోతే నెసరీగా ట్రేడ్ చేయాలని లేదండి. పాయింట్ అదే, మీకు చాలాసార్లు చెప్పాను. ట్రేడ్ల కోసం వెతకండి, ఇస్తే తీసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది? 52,200. ఓకే, 52,200 రేంజ్ లో కరెక్ట్ గా అట్లా జోన్ లో ఇలా ఆడి క్లోజ్ అయిపోయింది. సూపర్, బాగానే ఉంది. వాట్ ఈస్ నెక్స్ట్? ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే గ్యాప్ ఫిల్ చేస్తే మీరు ఇక్కడ PE ప్లాన్ చేయండి. ఇక్కడ 51,800 కింద PE ప్లాన్ చేయండి. బాగా ఇవ్వండి, 51,800 కింద PE. ఎందుకన్నా ఈ మార్కెట్ లో ఎవరైతే ఇక్కడ నుంచి బై చేశారో, హోల్డ్ చేశారో, మళ్ళీ ఇక్కడంతా బై చేసి హోల్డ్ చేశారో, ఈ గ్యాప్ అప్ లో వీళ్ళందరూ మంచి ప్రాఫిట్ లోనే ఉన్నారు. దీని కిందకి రాగానే ఈ గ్యాప్ కవర్ అవ్వగానే కొద్దిగా ప్యానిక్ లోకి వస్తారు ఈ బయర్లు, ఈ పైన ఉన్నోళ్ళు. అరే ఇదేంటి మార్కెట్ కిందకి వస్తుందని. సో కొద్దిగా ప్యానిక్ లోకి వచ్చినప్పుడు ఇది సెల్ చేయడం మొదలెట్టారు అనుకో, అంటే లాంగ్ అన్వైండింగ్ చేయడం మొదలెట్టారు అనుకో, మార్కెట్ ఇంకొద్ది షార్ప్ గా వస్తుంది. సో ఎలాగా మార్కెట్ డౌన్ ఉంది కదా, వీళ్ళు ఏమనుకోవచ్చు, ట్రాప్ చేస్తారేమో అనుకోవచ్చు. ఎందుకు? 51,800 కింద మీరు PE ప్లాన్ చేయండి. ఓకే, సింపుల్. ఇంకా ఒకవేళ 51,800 కూడా దాటి 51,200 కూడా క్రాస్ అయిపోతే మీరు హ్యాపీగా PE, ఇంకా పెద్ద PE ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సింగిల్ గా, అంటే ఒకే రోజు కాదు, 3 డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 51,800 నుంచి 51,200 ఒక PE ప్లాన్ అయితే ఇక్కడ మళ్ళీ టర్న్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ అయితే ఎక్కడ అవుతుంది, ఫ్లోలో క్రాస్ వెళ్ళిపోతే సెకండ్ ఎక్కడ అవుతుంది 51,200. ఓకే, సింపుల్, చాలా సింపుల్ PE.
మార్కెట్ ఓపెన్ ఫ్లాట్ కానీ ఈ జోన్ లోనే ఓపెన్ అయిందంటే సేమ్ ఇదే చేస్తుంది. ఇక్కడ ఏం చేసింది, జోనా ఈ జోన్ లోనే ఉంటది మార్కెట్. ఎందుకు సార్ అంటే వన్స్ జోన్ ఒక జోన్ మార్కెట్ ఐడెంటిఫై చేసుకుంది అంటే అది ఒక రోజుకి కాదు, వెంటనే ఏం చేస్తారు అనుకున్న ఈరోజు మండే, ఓకే మండే పూట మార్కెట్ ఒక జోన్ పెట్టుకుంది అంటే దెన్ ఇంకా ట్యూస్డే పడతారు, ఇంకొక ట్యూస్డే పెడితే వెడ్నెస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే, ఇంకెన్ని రోజులు 2 రోజులు. ఈ వీక్లీ ఎక్స్పైరీకి 2 రోజులు, మంత్లీ ఎక్స్పైరీ ఈ రోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఈ మంత్, ఈరోజు 25th, 26, 27, ఇంకొక 2 days లో మంత్లీ ఎక్స్పైరీ, 26, 27, 28, ఒక 2-3 days లో మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో మంత్లీ ఎక్స్పైరీ కోసం చాలా అంటే డబ్బులు వెయిట్ చేసిన అందరూ మార్కెట్ ని బాగా రేంజ్ లో ఉంచారు అనుకో, ఈ 2-3 days డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ బాగా బౌన్స్ పైకి కిందకి పైకి బాగా తిరిగింది. ఇప్పుడు ఈ నేరో రేంజ్ లో ఉండిపోయే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి. సో 51,800 నుంచి 52,600 ఈ రేంజ్ లోనే మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఉంది అంటే మీరు ఏ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు. మోస్ట్లీ జోన్ బౌండ్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే అప్లై చేసుకోండి అంతే. సో నార్మల్ గా అయితే అప్ సైడ్ డౌన్ సైడ్ అని ఇంట్రాడే పెద్ద ట్రేడ్ ప్లాన్ చేయకుండా రేంజ్ బౌండ్ స్ట్రాటజీ ఉంటే సెల్లింగ్ చేసుకుని కూర్చోండి. కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం ఎప్పుడు 52,600 నుంచి 52,843 ఈ లెవెల్. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు చిన్న లెవెల్ అని, బట్ కొద్దిగా జూమ్ చేస్తే మీకు కనబడుతుంది ఇది లెవెల్. సో నా పాయింట్ నేను ఓన్లీ 52,600 క్రాస్ అయ్యి మార్కెట్ వెళ్తే నేను ఒక సిఈ ఇక్కడ ప్లాన్ చేస్తాను, బట్ మీరు స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఇక్కడ. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కూర్చోవాలంటే 52,843 పైన ఈ పైన పిఈ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దీని పైన 52,843 పైన మీకు ఒక స్కోప్ కనబడుతుంది, మార్కెట్ పైకి వెళ్ళేది. ఇంకొచ్చే రోజుల్లో మార్కెట్ పైకే మార్కెట్ పరిగెడుతుంది, ఇంకొచ్చే రోజుల్లో మార్కెట్ పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే ఒకవేళ 52,750, 850 కూడా దాటేసిందంటే ఇంకొచ్చే రోజుల్లో పైకేనండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చూస్తే ఇగో అక్టోబర్ 3rd నుంచి స్టిల్ నవంబర్ 25th, నవంబర్ 26th ఇక్కడ వరకు మార్కెట్ 1 month కంప్లీట్ ఇదే చేసింది మార్కెట్. ఇది ఇప్పుడు బ్రేక్ అయితే అమ్మ ఫోన్లే వచ్చే రోజుల్లో పైకి వెళ్తుంది అనుకుంటాం. ఓకే నిఫ్టీ 50 సేమ్, నిఫ్టీ 50 1 day time frame లోకి రండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రెసిస్టెన్స్ ఇది, దానిపైన ఉన్న రెసిస్టెన్స్ అయితే ఇదే. ప్రెసెంట్ ఉన్న సపోర్ట్ ఇది, దాని కింద ఉన్న సపోర్ట్ ఇది, దాని కింద కూడా ఇంకొక సపోర్ట్ ఉంది కావాలి అంటే ఇది దాని కింద ఉన్న సపోర్ట్. ఫిఫ్టీన్ మినిట్స్ లోకి రండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సపోర్ట్లు బాగా చేంజ్ అయ్యాయి కొద్దిగా. క్లోజింగ్ ఇక్కడ గ్యాప్ ఉంది, ప్రీవియస్ క్లోజింగ్ అంతే. ప్రెసెంట్ నిఫ్టీ 50 మీరు ఒకవేళ ప్లాన్ చేయాలంటే నిఫ్టీ 50 ఎప్పుడు కొద్దిగా క్లియర్గా ఉంటుందండి. ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కొద్దిగా క్లియర్గా ఉంటుంది. 24,100 ఇది సపోర్ట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్. పైన 24,347 ఈజ్ అ రెసిస్టెన్స్, దానిపైన 24,500 ఈజ్ అ రెసిస్టెన్స్. ఓకే బట్ చాలా రోజుల నుంచి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తుంది 24,500 ఈ లెవెల్ కోసం. దీనిపైన 1 day క్లోజింగ్ వస్తే వచ్చే రోజుల్లో మార్కెట్ ఇంకా పైకి వెళ్తాది, ఇంకా అప్ సైడ్ మార్కెట్ వచ్చింది, అప్ ట్రెండ్ వచ్చింది అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే దీనిపైన ప్రెసెంట్ మీరు ఏం ట్రేడ్ చేస్తారు? ప్రెసెంట్ 24,347 నుంచి 24,100 ఈ రేంజ్ లో ఉండిపోయిందా? నేను చెప్పాను కదా జోన్ బౌండ్ స్ట్రాటజీ ఏదైనా యూజ్ చేయండి. రేంజ్ కాబట్టి పెద్దగా మూమెంటం ప్లాన్ చేయకండి, రేంజ్ లో ఉంటుంది కాబట్టి రేంజ్ బౌండ్ స్ట్రాటజీ యూజ్ చేయండి. ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి అంటే ఎప్పుడు ప్లాన్ చేస్తాను అంటే 24,100 బ్రేక్ అయ్యి కిందకి కానీ మార్కెట్ వెళ్తే ఇక్కడ ఒక పి ప్లాన్ చేస్తాం. 24,100 బ్రేక్ అయ్యి 15 minutes క్యాండిల్ క్లోజింగ్ లోనే 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే ప్రాపర్ గా మంచి క్యాండిల్, ఇలాంటి క్యాండిల్ ఒకటి క్లోజింగ్ వస్తే దీని కింద అప్పుడు మాత్రమే పుట్టు ప్లాన్ చేస్తాను. స్టిల్ ఈ గ్యాప్ వరకు ఎంత 23,900 అనేది ఒక గ్యాప్.
ఈ గ్యాప్ వరకు నేను మంచిగా 24,100 నుంచి 23,900 జస్ట్ 100 పాయింట్స్ రేంజ్. బట్ చిన్న స్మాల్ ట్రేడ్ అవుతుంది ఇక్కడ కూడా ఒక స్మాల్ ట్రేడ్ అవుతుంది. బట్ మంచిగా ఒక ట్రేడ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఒక 100-200 పాయింట్స్ ఉంది. సో ఒక మంచి మీకు ట్రేడ్ అవుతుంది, స్కాల్ప్ లాగా అవుతుంది. బట్ ఫాస్ట్ మూమెంటంలో అవుతుంది. స్లోగా వచ్చినా అవుతుంది, ఫాస్ట్గా వచ్చినా అవుతుంది. అంతా 24,100 దగ్గర నుంచి 23,900 ఇది రేంజ్ స్మాల్ ట్రేడ్కి. ఒకవేళ మార్కెట్ ఇది కూడా దాటి 23,800 కూడా క్రాస్ అయ్యి 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది అనుకో, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు ఇన్నిసార్లు వెరీ వెరీ అనంటే బయర్స్ అందరూ ప్యానిక్ లోకి వచ్చేస్తారు. 23,800 లెవెల్ కానీ బ్రేక్ అయ్యిందా కన్ఫర్మ్ గా ప్యానిక్ లోకి వస్తారు. దీని కింద కానీ సెకండ్ హాఫ్, మెయిన్లీ సెకండ్ హాఫ్ 23,800 కింద సెకండ్ హాఫ్ ట్రేడ్ అవడం మొదలెట్టింది అనుకో, ఇంకా ఎక్కువ ప్యానిక్ లోకి వస్తారు. అంటే మార్నింగ్ ఫస్ట్ హాఫ్ వస్తే మళ్ళీ తిరిగి పైకి లాగి వచ్చే ఛాన్స్ ఉంది. అదే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యి కొద్ది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ షార్ప్ గా పడుతూ 23,800 కూడా క్రాస్ అయ్యి కిందకి వచ్చిందా, దెన్ వీళ్ళు ఇక్కడ బై చేసిన వాళ్ళు అందరూ ప్యానిక్ లోకి వస్తారు. సో 23,800 వెరీ ఇంపార్టెంట్ లెవెల్. దీని కింద మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకుండా చూస్తారు. ఎందుకంటే ప్రీవియస్ గా క్లోజింగ్ కూడా దీని పైన అయ్యింది. సో రానివ్వకుండా చూస్తారు, ఎట్లయినా దీని కింద రానివ్వకుండా చూస్తారు. దీని కిందకి వచ్చిందా ఇంకా బయర్లు ప్యానిక్ లోకి వస్తారు. ఓకే, అదే ఒక కాల్ సైడ్ మనం ట్రేడ్ తీసుకోవాలి అంటే ఎటువైపు తీసుకుంటాము అంటే 24,400 క్రాస్ అవ్వనివ్వండి. ఇక్కడ ఇది బఫర్ రేంజ్ పెట్టుకుంటున్నాను నేను. 24,400 కొద్దిగా పైన ఇది లెవెల్, దీని పైన కొద్దిగా జోన్ లో పెట్టున్నది. ఇది దాటి వెళ్ళి 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం ఇంకా అప్ సైడ్ 24,500 చూసారా, ఇది కూడా క్రాస్ అయిపోద్ది. ఇంకా అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయిపోద్ది. ఇది కూడా క్రాస్ అయిపోయి పైకి వెళ్ళిపోద్ది మార్కెట్. ఓకే, ఇది మొత్తం సినారియో. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్, మళ్ళీ చెప్తున్నా, హ్యూజ్ గ్యాప్ లో ఓపెన్ అయిపోతే మార్కెట్ లో మనం ఏం చేయలేం. ఎందుకంటే అది ఆల్రెడీ మూమెంటం గ్యాప్స్ లో దాటేసింది. అక్కడ ఏం చేస్తామంటే మార్కెట్ మోస్ట్లీ సైడ్ వేస్ అయిపోద్ది. ఒకవేళ నిజంగా మార్కెట్ అంత స్పీడ్ గా టర్న్ అయ్యి రివర్స్ వెళ్ళింది అంటే అది కూడా మార్కెట్ నీకు మార్నింగే చెప్తుంది నేను స్పీడ్ గా టర్న్ అయ్యి వెళ్తున్నాను అని. సో అప్పుడు మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. బట్ నార్మల్ గా అయితే అంతే. హ్యూజ్ గ్యాప్ డౌన్ లో మీరు ఏం ప్లాన్ చేయకండి. ఓకే, సో అండ్ మీరు చూస్తే గుడ్ ఫ్రైడే ఆఫర్ కూడా ఉంది ట్రేడింగ్ వ్యూలో. నేను ప్రమోట్ చేయట్లేదు, కావాలంటే తీసుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ ఈరోజు నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో ఏమైంది చూస్తే ఓవరాల్ గా ఇక పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. నేను అనాలిసిస్ లో చెప్పాను, పుట్ సైడ్ పొజిషన్స్ అంటే అర్థం అవుతుందా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి చూస్తుంది, అప్ సైడ్ ఉన్నది అని. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, ఇక పుట్ సైడ్ ఉంది. మార్కెట్ లో ఒక పుట్ సినారియో పెరిగింది అంటే దాని అర్థం మార్కెట్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మెల్లిమెల్లిగా. అది ఫ్రెష్ బయింగ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం కనిపెట్టాలి. ఇక్కడ చూడండి, నిఫ్టీ 50లో లాస్ట్ 16 minutes లో మార్నింగ్ ఏం రాలేదు. ఇక్కడ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్. ఇప్పుడు ఇందులో ఏది మేజర్ అంటే మేజర్ గా ఏమీ లేదు. షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు అంటే బైలో ఎగ్జిట్ అవుతారు కదా, అది ఎగ్జిట్. బట్ పెద్ద బిగ్ ప్లేయర్ కాదు. షార్ట్ బిల్డప్ పెద్ద ప్లేయర్ కాదు. లాంగ్ అన్వైండింగ్ కొద్ది బిగ్ బాగానే వచ్చాడు. మళ్ళీ షార్ట్ కవరింగ్ ఓకే, అంత పెద్ద ప్లేయర్ కాదు. మళ్ళీ లాంగ్ బిల్డప్ కూడా ఓకే, అంటే మరీ పెద్ద ప్లేయర్ కాదు, బట్ ఓకే మంచిగానే వచ్చింది. పైన లాస్ట్ లో వచ్చింది కొద్ది మంచిగానే వచ్చింది. మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 16 minutes లో చూడండి, షార్ట్ కవరింగ్ ర్యాలీ, పెద్ద ప్లేయర్లు. ఇది మార్నింగ్ కొద్ది పెద్ద ప్లేయర్ ఎగ్జిట్ అయ్యాడు షార్ట్ కవరింగ్, అంటే కొద్ది బిగ్ క్వాంటిటీ అయిపోయింది. పెద్ద ప్లేయర్ కాదు, బిగ్ క్వాంటిటీ. ఓకే, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో బిగ్ క్వాంటిటీ వెళ్ళింది. సో లాంగ్ అన్వైండింగ్ లో మళ్ళీ వచ్చే, అందులో కూడా కొద్ది బాగానే వెళ్ళారు. మళ్ళీ షార్ట్ కవరింగ్ ర్యాలీలు వచ్చాయి, మళ్ళీ క్లోజింగ్ షార్ట్ కవరింగ్ ర్యాలీలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీలే. షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇన్ ద సెన్స్ ఇప్పటి వరకు ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో మార్కెట్ లో వాళ్ళు పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు. దాన్ని షార్ట్ కవరింగ్ అంటారు. అంటే పొజిషన్స్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఎగ్జిట్ అవుతున్నారు, దాన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీ వల్ల మార్కెట్ పైకి బౌన్స్ అవుతుంది, కానీ ఫ్రెష్ బయింగ్ వల్ల కాదు. ఇది ఒకటి మీ మైండ్ లో పెట్టుకోండి. ఫ్రెష్ బయింగ్ వస్తే అంటే కొత్తగా బయింగ్ వస్తే స్ట్రాంగ్. అదే సెల్లర్ అన్నాడు మళ్ళీ యాక్టివ్ అయ్యాడు అనుకో, అంటే వీళ్ళు షార్ట్ కవరింగ్ ర్యాలీలు ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో వీళ్ళు ఎందుకు నేను ఎగ్జిట్ అవుతాం, మళ్ళీ నేను సెల్ చేస్తాం, ఎందుకు పొజిషన్ ఎగ్జిట్ అంటే లాస్ లో బుక్ చేసుకోవాలని మళ్ళీ హ్యూజ్ క్వాంటిటీ సెల్ చేయడం మొదలెడితే మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది. ఇది కూడా చెప్తున్నా. సో పాయింట్ ఫ్రెష్ బయింగ్ రావట్లేదు. సో ఫ్రెష్ బయింగ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే, సో అది ఎప్పుడు వస్తుంది అంటే కొద్ది మేజర్ లెవెల్స్ బ్రేక్ అవ్వనివ్వండి. అంటే లైక్ 23, 25, 600, 52
52,600, అదే నిఫ్టీలో ఏమో 24,500. ఇవి మేజర్ లెవెల్స్. 24,500ను బ్యాంక్ నిఫ్టీలో ఏమో 52,600. ఈ రెండు మేజర్ లెవెల్స్. ఇవి బ్రేక్ అయి పైన 1 డే క్లోజింగ్ వస్తే మార్కెట్లో మనం అనుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ రోజు మార్కెట్లో నేను లైవ్ రాలేకపోయాను చిన్న పని వల్ల. బట్ ఈ రోజు నేను మార్కెట్లో అప్డేట్ చేశాను. గుడ్ మార్నింగ్. ఈ రోజు మార్కెట్ మోస్ట్లీ జోన్లోనే ఉంటుంది. ఎప్పుడు 10 గంటలకే, మార్నింగ్ 10 o'clock అప్డేట్ చేశాను. మోస్ట్లీ మార్కెట్ జోన్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ వస్తే ఒక మూమెంట్ రావచ్చు. బాగా వినండి, సెకండ్ హాఫ్ వస్తే ఒక మూమెంట్ రావచ్చు. ఒకవేళ రాలేదంటే ఇంకా జోన్లోనే క్లోజ్ అయిపోతుంది అని కూడా చెప్పాను. దేనికోసం సెకండ్ హాఫ్ మూమెంటం వస్తే రావచ్చు అన్నానంటే, మార్నింగ్ అంతా మార్కెట్ సెకండ్ హాఫ్ ఇలాంటి క్యాండిల్. సెకండ్ హాఫ్ అంటే బాగా వినండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు తెలియదేమో. నేను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చెప్తున్నాను. మార్నింగ్ 9:15కి స్టార్ట్ అయితే మార్కెట్ ఆల్మోస్ట్ 11:30 అండ్ 12 ఇసే ఫస్ట్ హాఫ్. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఫస్ట్ హాఫ్ అంటాను నేను ఫస్ట్ హాఫ్ అంటాను. ఎవరైనా ఫస్ట్ హాఫ్ దాన్నే అంటారు. 9:15 నుంచి 11:30 వరకు ఫస్ట్ హాఫ్. ఓకే. 11:30 ఆల్మోస్ట్ అంతే. 9:15 to 11:30, 12 కూడా వద్దు, 11:30, 11:30 ఇస్ ఫస్ట్ హాఫ్. తర్వాత 12 నుంచి ఆల్మోస్ట్ 2 వరకు ఇది ఉంది చూసావా, ఇది వర్స్ట్ టైం జోన్. ఈ మార్కెట్ లో జోను సైడ్ వేస్. ఓకే. ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. 12 నుంచి 1:30, 2 వరకు. ఈ టైంలో మీకు ఒక రియాలిటీ చెప్తున్నాను. నేను ఒక మంచి ఇన్స్టిట్యూషనల్ బ్రోకర్ పెద్ద పెద్దలతో మాట్లాడుతుంటాను. అది మా టీంకి తెలుసు. అంటే పెద్ద మంచి డిఐఎస్ ఎఫ్ఐఎస్లతో మాట్లాడుతుంటా. డిఐఎస్ అంటే ఎవరు లేదండి, మ్యూచువల్ ఫండ్ బ్రోకర్, పెద్ద బ్రోకింగ్ కంపెనీలో వీళ్ళు డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఇలే. సో ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్. ఎల్ఐసీలు కడతారు చూసారా పెద్ద అలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఇన్వెస్ట్. సో అందులో ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళతో మాట్లాడుతుంటా. వాళ్ళు చెప్తారు ఏం తెలుసా, మార్నింగ్ ఫస్ట్ హాఫ్ 9:15 నుంచి 10:30 ఇది ఫస్ట్ హాఫ్. 12 నుంచి 12:30 నుంచి 2 వరకు వాళ్ళు లంచ్కి వెళ్తారు. బాగా ఇవ్వండి, ఆ టైంలో లంచ్కి వెళ్తారు. మార్నింగ్ ఏవైతే పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారో ఆ పొజిషన్స్ రన్ అవుతుంటే తప్ప సెకండ్ హాఫ్ 12 తర్వాత 1 గంట 2 ఆ టైంకి ఎప్పుడు ట్రేడ్ చేయరు. వెరీ రేర్ కేసెస్. ఎప్పుడో మార్కెట్లో మార్నింగ్ అంతా మూమెంటం లేకపోతే సెకండ్ హాఫ్ లో ట్రేడ్ చేయడానికి చూస్తారు. ఇప్పుడు రేర్. నేను ఎవ్రీ టైం అదే జరుగుతుంది అన్ను. 10 ట్రేడుల్లో 2-3 ట్రేడ్లు సెకండ్ హాఫ్ లో వస్తాయి. ఎప్పుడు అంటే లైక్ 1 గంటన్నర, 2-3 ఈ టైంలో చాలా రేరు. 10లో ఒక 2-3 సార్లు వస్తాయి. బట్ మార్నింగ్ నార్మల్ టైం అంతా మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లో సైడ్ వేస్ అయిపోతే సెకండ్ హాఫ్ లో మూమెంటం వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే పాయింట్. 12 నుంచి 1:30, 2 వరకు మీరు ఏ ట్రేడ్లు ప్లాన్ చేయకండి. సెకండ్ హాఫ్ వర్స్ట్. తర్వాత మీరు ఎప్పుడు ప్లాన్ చేయాలి తెలుసా, 2:30 తర్వాత 3 నుంచి మీరు ప్లాన్ చేస్తే మీరు మార్కెట్లో మంచిగా సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. 3 నుంచి 3:30, 2:33 ఇంకెక్కడ నుంచి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో నేను సెకండ్ హాఫ్ మూమెంటం వస్తుంది, లేదు రాలేదు అంటే ఇంకా వర్స్ట్ జోన్ అని. ఇక్కడ ఒక స్పైక్ వచ్చిందో తర్వాత మెల్లిగా స్లో పైకి వెళ్ళడం మొదలెట్టిందో అంతే. ఇంక ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ పైకి వెళ్ళడం మొదలెట్టిందో నేను ఫిక్స్ అయిపోయాను మార్కెట్ రేంజ్ లో ఉంటుంది. మార్నింగ్ రేంజ్ లో ఉంది, కొద్ది స్పైక్ మళ్ళీ క్లోజింగ్ టైంలో వచ్చి కవర్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ అయితే స్పైక్ కూడా నాడింగ్ రాలే. ఇక్కడ వచ్చి ఇక్కడ సేమ్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయిపోయింది. సో ఇదే అనమాట మోస్ట్లీ మార్కెట్ రేంజ్ లో ఉంటుంది అని చెప్పడం అదే. సో ఐడెంటిఫై చేయడం మీకు వస్తే రేంజ్ బోర్డ్ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఓకే. సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే నెక్స్ట్ A to Z కోర్సు చాలా మంది అదే అఫోర్డ్ చేయలేకపోతున్నాం, కోర్స్ ఫీజ్ తగ్గించాను అని అడిగినందుకు నేను కోర్స్ ఫీజ్ చాలా తగ్గించాను. ఆల్మోస్ట్ 11,000 రూపీస్ ఆఫ్ నడుస్తుంది కోర్సులో. 700145 ఓకే 6759 ఇది మా వాట్సాప్ నెంబరు. 11,000 రూపీస్ కంప్లీట్ ఆఫ్ అండి. మీకు కోర్స్ వచ్చేది 20,000కి అంతే. అంటే 31,000 కోర్స్ ఫీజు. చాలా మంది రిక్వెస్ట్ చేశారు, లెటర్లో చెప్తున్నా, చాలా మంది రిక్వెస్ట్ చేశారు, ప్రామిసెస్ కూడా చెప్తున్నా. చాలా మంది అడిగారు, అంత ఎఫర్ట్ చేయలేకపోతాం, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, మేము నేర్చుకోవాలనుకుంటున్నాం, మీలాంటి ఒక్కరు దొరికితే కదా సార్ మేము నేర్చుకుంటాం అంటే లైక్ మాకు సపోర్ట్ కావాలి అని. సో లైఫ్ టైం సపోర్ట్, అదే కోర్సులో లైఫ్ టైం సపోర్ట్ ఇస్తూ మీరు మాకు నేర్పించండి. సో దానికోసం కోర్స్ ఫీజు అయితే ఫిక్స్ చేసాం 20,000. మళ్ళీ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మా టీం మూడు ఏమైనా మారి లేదు పెంచేద్దాం 25 పెట్టుకుందాం అన్న వాళ్ళ ఇష్టం. బికాజ్ ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్, మా టీం వర్క్ ఇదంతా. సో బట్ ప్రెసెంట్ అయితే 20,000 మేము ఫిక్స్ చేసాం. 11,000 ఆఫర్ నడుస్తుంది. ఎవరు గ్రాప్ చేసుకోవాలన్నా దయచేసి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు.
వీలైతే గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాస్ లక్షలు అంటే లక్షలు వేలు డైలీ లాస్ అవుతున్నారు. లాస్ అయ్యేదానికన్నా ఒక్కసారి మా దాంట్లో జాయిన్ అయ్యి మా టీంలోకి చూసుకోండి అసలు ఏం నేర్పిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కోర్స్ మళ్ళీ అప్డేట్ అవుతుంది. ప్రజెంట్ రైట్ నో అప్డేట్ అవుతుంది. నిన్న సండే క్లాస్లో కూడా చెప్పా. ఇప్పుడు కోర్స్ అంతా పాత వీడియోలు చాలా వరకు డిలీట్ చేస్తాను కోర్సులో. ఎందుకంటే అవన్నీ ఎక్స్పైరీలు ఎవ్రీడే ఎక్స్పైరీ ఉన్నప్పుడు పని చేసేది, ఇప్పుడు పని చేయట్లేదు. అవన్నీ తీసేసి మళ్ళీ ఇప్పుడు కోర్స్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్ గా ఎలా మనం ట్రేడ్ చేయాలి, లాట్ సైజులు గట్రా మారాయి కదా. సో ఎప్పటికప్పుడు కోర్స్ అప్డేట్ అవుతుంది. ఇదే నా కోర్సులో ఉన్న బ్యూటీ. వీలైతే అడ్వాంటేజ్ తీసుకోండి. ఓకే. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలనే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. అప్పుడు కలిగే వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.